జాతకాలు కలవకపోయినా పెళ్లి చేసుకోవచ్చు. వాళ్ళకి ఏమైనా అవుతుందా ఫ్యూచర్లో? ముందు ఏం ముందు కాదు. ఏం కాదు. మా భార్య నేను జతకలలోకుండా పేరు మార్చి చేస్తున్నా. 20 ఏళ్ళు అవుతుంది. బ్రోకర్ అనే పదం విన్నప్పుడు మీకు ఏముంది? కొట్టాలనిపిస్తుంది. 35-36 అబో కూడా ఏజ్ కాకుండా అమ్మాయిలు ఉన్నారు. అబ్బాయిలు కూడా 78. ఇంకా అబ్బాయి పెళ్లి కాలేకుండా వాళ్ళు కూడా ఉన్నారు. 78 దాదాపు 46 ఇయర్స్. ఇంకా అమ్మాయి వాళ్ళ సైడ్ వెళ్తే మళ్ళీ అది వేరే ఉన్నది. ఇంకా అది చెప్పండి కదా, అదే ఇంపార్టెంట్. మీరు ఆల్మోస్ట్ ఎన్నో పెళ్లి చేసి ఉంటారు. సో దాంట్లో ఎన్ని సక్సెస్ అయినాయి, ఎన్ని ఫ్లాప్ అయినాయి? కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు అట్లా కాదు. మాకేం తక్కువ, మనకి ఏముండదు. మళ్ళీ ఇంట్లో ఉమ్మడి కుటుంబాలలో కొంచెం వాళ్ళు ఉండలేకపోతున్నారు. పిల్లల్ని కలపాలి అంతే, ఆ టైప్ లో చూడాలి అంతే. హలో సార్, నమస్కారం. నమస్కారం. సో గిరిధరాచార్యులు గారికి వెల్కమ్ టు 100x Men షో. థ్యాంక్ యూ సార్, ఫస్ట్లీ నేను నార్మల్గా ఈ పెళ్లిళ్ళ మధ్యవర్తి అన్నప్పుడు ఒక సినిమాల్లో చూపించినప్పుడు ఇట్లా పంతుల్లాగా మన బ్రహ్మానందం గారు, ఎంఎస్ నారాయణ గారు వీళ్ళు వేసుకుంటుండే కదా, అట్లా ఎక్స్పెక్ట్ చేసిన. బట్ మీరు ఇంత ప్రొఫెషనల్ గా వైట్ షర్ట్ వేసుకొని ఇంత నీట్గా వస్తే చాలా స్టన్ అయినా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైక్ దిస్. ఓకే, థ్యాంక్ యూ. అయితే నాకు ఫస్ట్ ఏంటంటే, ఆల్మోస్ట్ ఒక 20 years మీ ఎక్స్పీరియన్స్లో అసలు మీకు ఈ సైడ్ రావాలి, అసలు ఎట్లా వచ్చింది, అసలు ఈ దారి ఎట్లా వచ్చింది అసలు? అంటే నేను పౌరహితం చేస్తాను. ఓకే. దాంట్లో వెళ్ళినప్పుడు మామూలుగా చెప్తుంటారు కదా, మాకు అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి ఉన్నాడు, సంబంధాలు చూడు అంటే అప్పుడు ఒక 20 years బ్యాక్. ఓకే. అలా సరే ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు చెప్పుంటారు కదా, మా అమ్మాయి ఉంది అబ్బాయి ఉన్నాడు, అట్లా అలా 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 చూడడం స్టార్ట్ అట్లా సెట్ అయింది. అయితే మీరు ఆల్మోస్ట్ ఎన్నో పెళ్లి చేసి ఉంటారు. సో దాంట్లో ఎన్ని సక్సెస్ అయినాయి, ఎన్ని ఫ్లాప్ అయినాయి? అంటే సంబంధాలు చూడమా పౌరహితం చూడాలన్నా? సంబంధాలు ఓన్లీ పెళ్ళిళ్ళు మీరు సెట్ చేసినవి ఎన్ని హిట్, ఎన్ని ఫట్? అన్ని మామూలుగా దాదాపు అన్నీ హిట్ అయినాయి. దాంట్లో 1-2 అంతే. దాంట్లో సక్సెస్ రేట్ అయితే గట్టిగానే ఉంది. 98% సక్సెస్ రేట్ ఉంది. ఓకే. ఇప్పుడు నార్మల్లీ అంటే మీరు చాలా ఏళ్ళ నుంచి చేస్తారు కాబట్టి, అంటే స్పెషల్లీ ఈ జనరేషన్ ఈ టైం గురించి నాకు డిస్కస్ చేయాలని ఉంది మీతో. ఓకే. అయితే మీకు ఇప్పుడు చూస్తున్నా అంటే మాకు ఇట్లాంటి అమ్మాయి కావాలి, మాకు ఇట్లాంటి అబ్బాయి కావాలి అట్లా అడుగుతారు కదా, నార్మల్గా అసలు ఎట్లాంటి రిక్వెస్ట్లతో వస్తున్నారు అబ్బాయిలు? ఫస్ట్ అబ్బాయి సైడ్ గురించి చెప్పండి. అబ్బాయి సైడ్ గురించి అంటే అమ్మాయిల గురించి వాళ్ళు చాలా పెద్ద ఓపెట్టుకుని వస్తున్నారు. అమ్మాయి మంచిగా ఉండాలి, కట్నం తీసుకురావాలి, వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి అని అబ్బాయి వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకా అమ్మాయి వాళ్ళ సైడ్ వెళ్తే మళ్ళీ అది వేరే ఉన్నది. ఇంకా అది చెప్పండి కదా, అదే ఇంపార్టెంట్. అమ్మాయి వాళ్ళ సైడ్ వెళ్తే ఏంటంటే అబ్బాయి మంచిగా ఉండాలి, నెలకు 1,50,000 శాలరీ ఉండాలి, మంచి ఫ్యామిలీ ఉండాలి, ప్లస్ ఇల్లు ఉండాలి, ఇక ఇంకా ఏంటంటే ఇంకా ఆస్తులు ఉండాలి, అన్నదమ్ములు ఎక్కువ ఉండొద్దు, ఆడబిడ్డలు ఎక్కువ ఉండొద్దు. అలా ఇప్పటి నడిచే జనరేషన్ ఇలా నడుస్తుంది. అంటే ఏముండొద్దు, బట్ అన్నీ ఉండాలి. ఓకే. అయితే అంటే ఈ టైమ్స్లో మీరు ఏదైనా ఒక క్రేజీగా ఏదన్నా ఇట్లా చూసినది ఏదైనా ఉందా రీసెంట్గా? ఏమన్నా చూసిన సంబంధం అని అట్లా మీకు గుర్తుండిపోయింది ఏదన్నా? ఉన్నాయి, అలాంటివి కూడా ఉన్నాయి. ఇంకా అవి ఒకదానికి ఎక్స్పీరియన్స్ ఒకదానికి ఉంటుంది. అది ఒక సంబంధం చూస్తాము, దాంట్లో ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇంకోటి చూస్తాం, ఇంకో ఎక్స్పీరియన్స్ వస్తుంది, అలా ఉన్నాయి చాలా. ఓకే. మీకు ఎట్లా ఉంటుంది సార్ అసలు నార్మల్ నెట్వర్క్ ఎట్లా ఉంటుంది? ఇట్లా ఇక్కడ అమ్మాయి ఉందని మీకు ఎట్లా వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి? వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, మళ్ళీ మాకు బంధువుల దాంట్లో ఉంటారు, మళ్ళీ మేము పెళ్ళిళ్ళకి వెళ్తే ఆ దాంట్లో ఉంటుంది, చెప్తా ఉంటారు. ఓకే. అలా నెట్వర్క్ అనేది ఉన్నది. ఓకే. సో ఇదంతా బేసికల్లీ మంచి పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా నెట్వర్క్ నుంచే ఇవంతా ఏర్పడుతుంది మొత్తం కూడా. ఓకే. అయితే రీసెంట్ టైమ్స్లో అంటే నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం డివోర్స్ రేట్ అనేది ఎక్కువైపోయింది ఇండియాలో. అది ఇండియాలో అంటే ఇంకా ఆబ్వియస్లీ మన హైదరాబాద్, మన చుట్టుపక్కల కూడా బాగా ఎక్కువైపోయింది. ఈ డివోర్స్ అయిన వాళ్ళు మీ దగ్గరికి అప్రోచ్ అయ్యారా ఎప్పుడన్నా? దాంట్లో మేము వెళ్ళడం జరిగింది, దాంట్లో మాట్లాడడం జరిగింది, డైవర్స్ ఇప్పించడం కూడా జరిగింది. మేము ఒక్కటే కేసు అయింది నా దాంట్లో, నేను చేసిన దాంట్లో నాకు ఒక కేసు అయింది. ఓకే. దాంట్లో వెళ్ళడం జరిగింది. వాళ్ళు వచ్చి మాట్లాడాలని చెప్పి, ఎందుకంటే మనం ఉంటాం కాబట్టి ఇమీడియట్గా రావాలి, మీరు మాట్లాడాలి అని వస్తుంది. అయిన నార్మల్గా అంటే ఎందుకంటారు నార్మల్గా మీ అండర్స్టాండింగ్ లేక
మెయిన్ ఏంటంటే అండర్స్టాండింగ్, అమ్మాయి తరపు నుంచి కానీ అబ్బాయి తరపు నుంచి కానీ అండర్స్టాండింగ్ లేక. ఓకే. ఇప్పుడు మీరు సంబంధాలు చూపిస్తారు, మనం చూపించినవి అన్నీ సక్సెస్ అవ్వాలని లేదు, కొన్ని అక్కడక్కడ అడపదడప ఇట్లా అవుతుంటాయి కదా, మిమ్మల్ని తిట్టుకుంటారా అప్పుడు? మామూలు తిట్టుకోవడం అంటే ఏముండదు. మేము ఇప్పుడు అంటే ఎట్లుంటుంది అంటే, సంబంధం చూపించడం అంటే ఒక అబ్బాయికి ఒక 10 సంబంధాలు చూపిస్తాం. దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు, ఒక 5 దగ్గరకు పోతాం. మళ్ళీ 5లో 2 చూసుకుంటారు వాళ్ళు, ఈ అమ్మాయా ఆ అమ్మాయా అలా చూసుకొని ఒక్క అమ్మాయిని సెలెక్షన్ చేసుకుంటారు. ఓకే. చేసుకొని ఈ అమ్మాయి గురించి మొత్తం అడుగుతారు, ఇంకా అన్నీ అడిగి 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 లాస్ట్కి వస్తే ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళు ఏదో తరపు నుంచి కట్నం కానో లేకపోతే రిలేషన్ కలవకనో డ్రాప్ అవుతాం. అలా మాకు కూడా టైం వేస్ట్ చాలా అవుతుంది అట్లా. అచ్చా, ఓకే. ఇది ఆల్మోస్ట్ ఇక సేల్స్ జాబ్ లెక్కనే. అంతే సేల్స్ జాబ్ లాగానే ఓకే. అయితే కొన్ని రియలిస్టిక్గా మాట్లాడదాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రతి ఒక్క అబ్బాయి 1,00,000-1,50,000 అట్లా సంపాదించారు కదా, చిన్న చిన్న అమౌంట్లు కూడా సంపాదిస్తారు కదా. ఇప్పుడు అట్లాంటి అబ్బాయిలకు ఎట్లుంది మార్కెట్ అసలు? నార్మల్ ఒక 30,000, 40,000 ఇట్లా సంపాదించి రెంట్కుంటున్నారు. అట్లాంటి వాళ్ళకి అలాంటి అబ్బాయిలకి ఏంటంటే చాలా కష్టమైపోయింది. ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ అంటే చాలా ఉండే, ఏంటంటే అబ్బాయి ఉన్నాడు అంటే ఒక 4-5 ప్రొఫైల్స్ వస్తుండే అతని నుంచి. ఇప్పుడు ఆ 40,000 కాదు 50,000 ఉన్నా రావట్లేదు ప్రొఫైల్స్. చెప్తేనే ఇల్లు లేదా, అమ్మ ఇల్లు లేదు, ఓన్ హౌస్ లేదు, వద్దు డ్రాప్. సరే ఇంకో 60,000-70,000 ఉన్నా కూడా ఇల్లు లేదు అంటే డ్రాప్ అవుతారు. ఇంకా అంటే ఈ ఇల్లు అంత మ్యాండేటరీ అసలు? మ్యాండేటరీ అంటే ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు ఏం ఆలోచన చేస్తారు అంటే, వాళ్ళు మేమే ఇన్ని రోజుల నుంచి మేము కూడా కష్టపడ్డాం, రెంట్ కట్టుకోవడము, ఇది చేయడము అది చేయడము, మా అమ్మాయిని కూడా మళ్ళీ మేము రెంటర్కి ఎందుకు ఇవ్వాలి, అమ్మాయి పోయి మళ్ళీ ఎందుకు స్ట్రగుల్ కావాలి, కరెక్ట్ అని ఏంటంటే ఓన్ హౌస్ ఉంది అనుకో, సరే ఏదో ఒక 20,000-30,000 సంపాదించుకున్నా వాళ్ళకి ఆడ సెట్ అయిపోతుంది అనే ఒక కాన్సెప్ట్లా వాళ్ళు ఆలోచన చేస్తారు అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళు. ఓకే. ఓకే. మరి అబ్బాయిలు ఇప్పుడు అమ్మాయిల లోపల ఏం చూస్తున్నారు అబ్బాయిలు ఈ టైమ్స్లో? అంటే అబ్బాయిలు ఇన్ ద సెన్స్ అబ్బాయిల ఫ్యామిలీ కానీ అమ్మాయిలు కానీ అంటే ఎట్లాంటివి చూస్తున్నారు? అమ్మాయి లోపల ఏం చూస్తున్నారు అంటే, వాళ్ళు స్టడీ ఉండాలి. ఇంకొకరు అంటే కొందరు అబ్బాయిలు ఏంటంటే స్టడీ ఉంటుంది వాళ్ళని కొందరు చూస్తున్నారు. కొందరు అబ్బాయిలు ఏంటంటే స్టడీ ఉండాలి, మంచిగా ఉండాలి, అందంగా ఉండాలి, జాబ్ చేయాలి అని కొందరు చూస్తున్నారు. ఓకే. అయితే ఇప్పుడు చాలా మంది అమ్మాయిలకి సంపాదిస్తున్నారు, ఇండిపెండెంట్గా మేము బతకగలుగుతాం, మీరేంది అమ్మాయిలు అట్లా ఆ యాటిట్యూడ్ అనేది వచ్చేస్తుంది. మీరు చూస్తున్న సంబంధంలో అమ్మాయిలకు మోస్ట్లీ అట్లా ఉన్నారా? మీ చాలా ఉన్నారు, అట్లా ఆలోచిస్తారు. చాలా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ అబ్బాయి ప్యాకేజీ 4 లక్షలు ఉంది, అమ్మాయి ప్యాకేజీ 8 లక్షలు ఉంది. చేసుకోరా? ఇక చేసుకోవట్లేదు. వాళ్ళు ఏమంటారు అంటే, నా దగ్గరనే దగ్గర ఇప్పుడు అట్లా ఒక 50 above ఉన్నాయి అమ్మాయి ప్రొఫైల్స్. అలా ఏమంటారు అంటే వాళ్ళు, మాకు ప్యాకేజీ ఎక్కువ ఉండాలి, నాకు 8 లక్షల ప్యాకేజీ ఉంది, ఈ అబ్బాయికి మ్యాక్సిమం 9-10 ఉండాలి, లేదు 12 ఉండాలి, మంచి రెంట్ లేకుండా ఇల్లు ఉండాలి, ప్యాకేజ్ చూస్తున్నారు, ట్రైన్ మంచి పొజిషన్లో చూస్తున్నారు. మళ్ళా కంపెనీస్ కూడా మంచిగా ఉండాలి. ఇవాళ ఉన్నది ప్యాకేజీ 8 లక్షలు ఉన్నది, రేపు పొద్దుగాల ఒక 1 year తర్వాత కంపెనీ బాగాలేకపోతే కూడా బాగుండదు కదా, ఆ కంపెనీ కూడా చూసుకోవాలి అమ్మాయిలు. ఇంత డెప్త్ రీసెర్చ్ చేస్తారు, డీప్. మళ్ళీ ఏంటంటే చేసే అమ్మాయిలు వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు కాబట్టి సొసైటీలో ఎట్లున్నదంటే అబ్బాయిల గురించి తిరుగుతారు వాళ్ళు, అబ్బాయిలు చూస్తారు, వాళ్ళు ఆఫీస్లో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఈ అబ్బాయిలు ఎట్లున్నారు, ఆ అబ్బాయి ఎట్లున్నాడు, ఈ అబ్బాయిలు ఎక్కువ ఉండాలి, ఆ అబ్బాయిలు ఎక్కువ ఉండాలి, మా ఫ్రెండ్స్లలో కూడా మంచిగా ఉంటుంది కాబట్టి వాళ్ళ మైండ్లో పెట్టుకొని ఈ అబ్బాయి వచ్చేసరికి వస్తారు. అరే ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మామూలుగా మన దాంట్లో ఎట్లుంటుంది అంటే, ఒక అబ్బాయి ₹1,00,000 సంపాదిస్తున్నాడు అంటే, ₹1,00,000 సంపాదిస్తున్నా అంటే వెనక కూడా వానికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇప్పటిదాకా చదువుకోవాలి, అప్పు చేసినాం, అది చేసినాం, వాడు కొంచెం ఎదగలేకపోతాడు. ఇక ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం ఎదిగి ఉంటారు, కారు అది ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం వాళ్ళకి మంచిగా కనిపిస్తారు అక్కడ. ఓకే. అక్కడ దాంట్లో అమ్మాయిలు కొద్దిగా అది చేస్తారు. ఇప్పుడు ఇట్లాంటి ఇండిపెండెంట్ మైండ్ సెట్ ఉన్న అమ్మాయిలు ఒక జాయింట్ ఫ్యామిలీతోని కోపప్ అవుతారా? అంటే తక్కువ, 50-50 ఛాన్సెస్. వాళ్ళకి ఎప్పుడైనా ఇండిపెండెంట్గా ఉండి, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే జాబ్ చేసే వాళ్ళు చాలా % హాస్టల్లో ఉంటున్నారు. జాబ్ చేసే అమ్మాయిలు
హాస్టల్లో ఉండి వాళ్ళకి ఏమైపోతుందంటే ఒంటరితనం ఎక్కువైపోతుంది వాళ్ళకు. ఇంకా సిటీలో ఉండే వాళ్ళైతే ఎక్కువ పబ్ కల్చర్ కానీ ఈ కల్చర్కి అలవాటైన వాళ్ళు మామూలుగా ఈ ఉమ్మడి కుటుంబాలలో కొంచెం వాళ్ళు ఉండలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం నేచర్ పడ. దానికి పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయాలంటారా? లైక్ వాట్ యూ థింక్? సపోర్టు పేరెంట్స్ కొందరు ఉన్నారు ఇచ్చేవాళ్ళు మనకి, ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీ ఉంటే బాగుంటుంది అని పేరెంట్స్ ఉన్నారు. కొందరు పేరెంట్స్ ఏమంటారు అంటే మేమే జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాము, తల్లిదండ్రులు ఆలోచించారు మేమే జాయింట్ ఫ్యామిలీ ఇప్పటిదాకా ఉన్నాము, మళ్ళీ అమ్మాయిలకు ఎందుకు? ఓకే, అలా కూడా కొందరు ఆలోచన చేస్తున్నాం. అంటే 50-50 ఛాన్సెస్ అలా ఉండేవాళ్ళు. అంటే నాకు తెలిసినంత వరకు నేను ఎట్లా విన్నా అంటే మన తెలంగాణ సైడే ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. కొడుకును ఊనియొద్దు, మంచి ఏంటిది కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలి, బయటకు పంపించొద్దు, సపరేట్గా ఉంచొద్దు, ఇట్లా అని మన వాళ్ళకి ఎక్కువ ఉంటుందని అంటారు. అంటే మన తెలంగాణలో హైదరాబాద్ మోస్ట్ ఎక్కువ అన్ని వాతావరణాలకు మంచిగా ఉంటుంది కాబట్టి హైదరాబాద్కి ఇవ్వాలనే వస్తారు ఎక్కువ. ఓకే, ఆంధ్ర సైడు కానీ మన అంటే వేరే ఉన్న చాలా ఉన్నారు, వేరే మనకు రాష్ట్రాలకు ఇవ్వాలంటే మన తెలంగాణ మంచిగా ఉంటుంది కాబట్టి అన్ని వాతావరణాలకు మంచిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మోస్ట్ ఏంటంటే బిజినెస్ కానీ జాబ్ చేయడానికి కానీ తెలంగాణ మంచిగా ఉంటుంది కాబట్టి అందరూ తెలంగాణకి ఇవ్వడానికి అంటే బయటకు వెళ్ళడానికి సిద్ధపడరు ఎక్కువ. ఇక వెళ్ళాలనుకుంటే వేరే యుఎస్ఏ అట్లా మళ్ళీ ఆస్ట్రేలియా అట్లా ఉన్నారు సంబంధాలు అవి కూడా ఉంటాయి. ఇప్పుడు ఇంకొక నాది అంటే కొత్తగా ఏం నడుస్తుందంటే ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య ప్రతి ఒక్కరు, మీరు కూడా ఉన్నారు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరు అమ్మాయిలకు అబ్బాయిలకి ప్రొఫైల్స్ ఉంటాయి. సోషల్ మీడియాలో వాళ్ళు అక్కడ పోతారు ఇక్కడ పోతారు, ఫోటోలు పబ్బులు అని అవన్నీ ఇవన్నీ చేస్తుంటారు. ఇప్పుడు సంబంధాలు వచ్చినప్పుడు వాళ్ళంతా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. ఓకేనా? ఈ సోషల్ మీడియా లైఫ్ అనేది ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మనకి? పడుతుంది. మనం అబ్బాయి సైడ్ ఫ్యామిలీ, అమ్మాయి సైడ్ ఫ్యామిలీ నార్మల్గా వీళ్ళకు ఒక పెళ్ళి సెట్ అయిన తర్వాత బేసికలీ ఎక్కడ వీళ్ళకి క్లాష్ వస్తుంది నార్మల్గా. ఎందుకు కొన్ని సంబంధాలు ఏంటంటే అంటే రీసెంట్గా నాకు ఎక్స్పీరియన్స్ అయింది. మా ఫ్రెండ్ వాళ్ళది ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్ళి ఇంకో 2 రోజులు ఉందనగా అది బ్రేక్ అయిపోయింది. మేము షాక్ అయిపోయినాం. ఇట్లాంటి సిచ్యువేషన్స్ మీరు చూసి ఉంటారు, దగ్గర వరకు పోయి ఫ్లాప్ అయినాయి అట్లా అని ఉంటాయి. అంటే ఏమంటారు రీజన్స్? అంటే దగ్గర పోయి అన్ని ఇంట్లో ఫ్లాప్ అవుతాయి. అంటే ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఉన్నది, ఫోన్లు మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఆ ఫోన్లు మాట్లాడుకొని వాళ్ళు ఏదో వాళ్ళకి మాట ఎక్కడనో రావచ్చు. ఓకే, ప్లస్ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి ఎక్కడనో మాట కూరకపోవచ్చు, లేకపోతే ఎక్కడనో మాకు అమ్మాయికి మీరు ఇవి ఇప్పిస్తా అన్నారు, బంగారం ఇప్పిస్తా అన్నారు, ఇప్పివ్వట్లేదు, బట్టలకు పోతారు ఇప్పుడు ఎంబడి పిల్లగాని ఎంబడి కానీ మా అమ్మాయికి నచ్చినవి మీరు ఇప్పియలేదు, లేదా నగలు ఇప్పియలేదు, ఇలా చాలా రీజన్స్తో కూడా కొన్ని విడిపోయినవి కూడా ఉన్నాయి దగ్గర దాకా పోయి కూడా. అని చిన్న రీజన్స్ పెద్ద ఈగో మా అమ్మాయికి తగ్గట్టు మీరు ఉండలేరు, మాకు తగ్గట్టు మీరు ఉండలేరు. అంటే ఏంది ఈగోని తగ్గించుకోవాలా? ఇప్పుడు ఎట్లా ఉండాలి? అంతే కదా. అంటే ఎవరైనా కలిసిపోవాలి, అమ్మాయి వాళ్ళు కానీ అబ్బాయి వాళ్ళు కానీ సర్దుకోబోతునే కాపురాలు ఉంటాయి సెట్ అయినాక కూడా. ఇప్పుడు అంటే నేను కొన్ని సినారియోస్ చెప్తా, మీరు దాంట్లో ఎట్లుంటే బాగుంటుంది, ఎట్లయితే మనం అంటే ద ఎండ్ మంచి సొసైటీ ఉంటేనే లైక్ ఎవ్రీబడి దానికోసమే కోరుకుంటారు. పెళ్లి చూపులకు వెళ్తారు, అంత బాగానే ఉంటుంది, అంత సెట్ అవుతుంది. బట్ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీస్ ఏమంటారు అంటే అబ్బాయి సపరేట్గా ఉండాలి, పేరెంట్స్తో ఉండొద్దు అట్లాంటి కొంతమంది పేరెంట్స్ కోరుకుంటారు, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్. ఎందుకంటే మా అమ్మాయి కూడా సంపాదిస్తుంది, మా అమ్మాయికి అట్లా ఉండే హక్కు ఉంది, మీకు చాకరీ చేసే ఇదంతా లేదు మీ ఫ్యామిలీకి. ఇట్లాంటి కొన్ని రీజన్స్ చూసినప్పుడు దాన్ని మీ వరకు మీరు ఎట్లా చెప్తారు? అట్లాంటి సిచ్యువేషన్ని దాన్ని ఎట్లా చూస్తారు? అంటే అదే అంటున్నా కదా, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే దీంట్లో ఎవరైనా సరే అమ్మాయి నుంచి కానీ అబ్బాయి నుంచి కానీ జాయింట్ ఫ్యామిలీ ఉంటేనే మంచిగా ఉంటుంది. జాయింట్ ఫ్యామిలీ ఉంటేనే వాళ్ళకు కూడా తెలుస్తాయి ఏదన్నా. కానీ సపరేట్గా ఉంటే వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కొన్ని రోజులకు కూడా కొట్లాటలు అవుతూనే ఉంటాయి. అంటే అండర్స్టాండింగ్ ఉండదు వాళ్ళకు. కొన్ని ఒక 1 year కానీ 2 year కానీ ఒక ఫ్యామిలీతో కలిసి ఉంటే వాళ్ళ అనుభవాలు వీళ్ళకి చెప్తారు, వాళ్ళ అనుభవాలన్నీ వీళ్ళకి తెలుసుకుంటారు. వీళ్ళు కొత్తగా ఉన్నారు కాబట్టి తెలుసుకుంటారు. వీళ్ళు పెళ్ళి కాగానే సపరేట్ ఉంటే ఏమవుతుంది, నేను జాబ్ చేస్తున్నావు, నువ్వు జాబ్ చేస్తున్నావు, నేను ఎందుకుంటా చేస్తా, ఇట్లాంటి క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి.
ఇప్పుడు నేను కూడా నైట్ షిఫ్టే వేస్తున్నా, నువ్వు నైట్ షిఫ్ట్ వేస్తున్నావు, పొద్దున ఇద్దరం పోతున్నాము, నాకు రెస్ట్ ఎక్కడిది? ఈక్వాలిటీ ఉండాలి. ఈక్వాలిటీ ఉండాలి. నేను కూడా వంట చేయాలి, నేను వంట చేస్తా, ఇద్దరం చేసుకుందాం. అంటే ఇక్కడ అబ్బాయి కూడా సపోర్ట్ చేయాలి. కానీ వాళ్ళు అండర్స్టాండింగ్లో ఉంటే ఏం కాదు, అండర్స్టాండింగ్ లేకపోతే ఇక్కడ సమస్యలు వస్తాయి. ఓకే. అంటే దానికి ఏంటంటే కొంచెం వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఉంటే, ఇప్పుడు ఇద్దరు జాబ్కి వెళ్ళినా ఆమె తల్లి ఉంటుంది, హౌస్ వైఫ్ చేసి పెడుతుంది ఆమె. ఓకే. వీళ్ళు ఎక్కడనో జాబ్ చేయడానికి సపరేట్గా ఉంటే ఈ ఈక్వాలిటీ అంటే ఈ కమ్యూనికేషన్ లేకపోతే అక్కడ సమస్యలు వస్తాయి. ఓకే 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 కొంచెం ఎక్కుతుంది. లవ్ మ్యారేజెస్ కొద్దిసేపు లవ్ సైడ్ వద్దాం. లవ్ చేసుకున్న వాళ్ళు నార్మల్గా కొన్ని రిచ్ ఫ్యామిలీస్ ఉంటాయి, కొన్ని మిడ్, కొన్ని పూర్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఏ స్టేజ్ వాళ్ళు క్యాస్ట్ని బాగా చూస్తారు? మన క్యాస్టే ఉండాలి, మన పిల్లనే ఉండాలి, మన పిల్లగాడే అట్లా. మిడిల్ క్లాస్ వాళ్ళు చూస్తారు, మిడిల్ క్లాస్ వాళ్ళు చూస్తారు. మిడిల్ క్లాస్ ఎందుకంటే లో క్లాస్ వాళ్ళు అంటే తక్కువ ఉన్న వాళ్ళు సరే ఏదో అయ్యింది చేసుకున్నారు అనేది వేరే విషయం. హై వాళ్ళు ఏంటంటే మంచి హై ఉన్న వాళ్ళు బయట పడితే బాగుండదు, మా అమ్మాయి పేరు ఖరాబ్ అవుతుంది, మా అబ్బాయి పేరు ఖరాబ్ అవుతుంది ఓకే అనే థాట్లా సరే చేసుకురు కదా, వాళ్ళ ఫ్యామిలీ ఎంక్వైరీ చేసి యాక్సెప్ట్ చేసే వాళ్ళు కొందరు ఉన్నారు. వద్దులేరా బాబు మీరు జాలీగా, మా అమ్మాయికి మీకు సెట్ కాదని డ్రాప్ అయ్యే వాళ్ళు కొందరు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు అట్లా కాదు, పంతం ఈగో. అంటే వాళ్ళకి ఎట్లుంటుంది అంటే మాకేం తక్కువ, మనకి ఏముండదు మళ్ళా ఇంకా మాకేం తక్కువ అని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. అంటే మా ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కులం, మా దాంట్లో ఇట్లా ఉంటారు అట్లా ఉంటారు, మా వాళ్ళు ఇట్లా అంటారు, మళ్ళీ మా రిలేషన్లో వీళ్ళు ఒప్పుకోరు వాళ్ళు ఒప్పుకోరు అనే థాట్లో ఆలోచన చేస్తారు. దాంట్లో ఏంటంటే మా మిడిల్ క్లాస్ వాళ్ళే ఇది యాక్సెప్ట్ చేయరు. అబ్బా, అదేమన్నా మార్చుకోవాలా? మార్చుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా ఇంకొకటి ఏంటంటే నా సజెషన్ ఏంటంటే లవ్ మ్యారేజెస్ అని కొన్ని పాస్ అయినాయి, కొన్ని సక్సెస్ అయినాయి, మరి అంటే సక్సెస్ కాలేదు. అదే అది నోన్ ఫ్యాక్ట్. లవ్ మ్యారేజెస్లలోనే ఎక్కువ ఫెయిలియర్ రేట్ ఉంటుంది అనేది అది. ఎందుకంటే అరేంజ్ మ్యారేజెస్లో మనం అన్ని చూస్తాం, అంటే 3 తరాలు అక్కడ చూస్తారు, 3 తరాలు ఇక్కడ చూస్తారు, మా తాత ఏం చేసిండు, మా నాయన ఏం చేసిండు అనేది అన్ని అరేంజ్ మ్యారేజ్ చూస్తారు. లవ్ మ్యారేజ్లలో ఇవన్నీ చూడరు. లవ్ చేసుకున్నామా, ఎక్కడో పోయినామా, పెళ్లి చేసుకున్నామా అంతవరకే తెలుసు వాళ్ళకి. అమ్మాయి గురించి ఏం తెలుస్తుంది, అబ్బాయి గురించి ఏం తెలుస్తుంది, ఏం తెలియదు కదా. వాళ్ళ ఫ్యామిలీ ఏంది, వీళ్ళ ఫ్యామిలీ ఏందని ఏం తెలియదు. సరే కొందరు ఏంటంటే ఓకే మాది కూడా మంచిగా ఉన్నది, వాళ్ళ ఫ్యామిలీ ఓకే ఉంది, మా ఫ్యామిలీ ఓకే ఉంది, దాంట్లో యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఓకే ఉన్నారు. ఓకే. కొన్ని ఫ్యామిలీస్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ వద్దు, మాకు అవసరం లేదు, వాళ్ళు మా కులంలో కలవరు, మా రిలేషన్లో కలవరు వాళ్ళు అనేదాన్ని వాళ్ళు ఇక అట్లా వద్దు అనుకొని బయట పోయే వాళ్ళు చాలామంది బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. ఒక మధ్యవర్తి అనే పర్సన్ ఒక పెళ్ళి అవుతున్నప్పుడు లేకపోతే పెళ్లి సంబంధాలు చూద్దాం అన్నప్పుడు ఎక్కడ ఎంట్రీ అవుతాడో ఎక్కడ ఎగ్జిట్ అవుతాడు, ఇది మన ప్రాసెస్ మనము డిస్కస్ చేద్దాం ఒకసారి. చేద్దాం. ఇదే మెయిన్ అసలు ఈ మ్యారేజ్ బ్యూరోలో మీడియేటర్ కావాల్సింది అంటే మెయిన్ ఇదే. దీన్ని కూడా మేము చాలా విధాలుగా చెప్పాలనుకున్నాము. ఇది ఏం చేస్తారంటే ఫస్ట్ వస్తారు మన దగ్గరికి, తల్లిదండ్రులు కానీ వస్తారు, వచ్చి సార్ మాకు ఒక అమ్మాయి కావాలి లేదంటే అబ్బాయి కావాలి, బాగానే ఉంది మేము తీసుకుంటాము, ఓకే, తర్వాత వాళ్ళకు మ్యాచ్ పెడతాము, వాళ్ళు ఓకే అంటారు, అన్నీ బాగానే ఉంటాయి అప్పటిదాకా. తర్వాత అమ్మాయిని చూడడానికి వెళ్ళాం అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, కార్ తీసుకొస్తారు, మంచి ఇన్నోవా కారు లేకపోతే మంచి కార్ తీసుకొస్తారు. సార్ రండి సార్ అని అంటే ఓకే వస్తున్నాము అని మా కోసం అప్పుడు వెయిట్ చేస్తారు. అప్పుడు ఓకే రండి అని చెప్పేసి వెయిట్ చేసి కార్ ఆపి మంచిగా ముంగట కూర్చొని పెడతారు. బిర్యానీ ముంగట కూర్చొని పెట్టేసి మర్యాద ఇవ్వాలి కదా మరి మీరే కదా. అప్పుడు తీసుకెళ్తారు కదా, తీసుకెళ్ళిగా అప్పుడు అంతా సార్కి తెలిసి మాకేం తెలియదు అని అన్ని మాట్లాడిస్తారు మనతోనే, పరిచయాలు చేసుకుంటారు, మంచిగా పరిచయం అవుతారు. వాళ్ళు వీళ్ళు ఓకే మంచిగా ఉన్నది, వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా సార్ అండి సార్ మీకు అని చెప్పేసి మంచిగా పిలుస్తారు. వాళ్ళు వచ్చినాక అంతా వీళ్ళు ఓకే అయిపోతారు కదా, ఇంకా ఓకే అయినాక అన్నీ సెట్ అయిపోతాయి, డేట్లు చూసుకుంటారు. డేట్లు చూసుకొని అవన్నీ మ్యారేజ్గా మనం అమ్మాయి ఓకే అనిపించుకుందాము, అబ్బాయిని ఓకే అనిపించుకుందాం అన్నప్పుడు అప్పటిదాకా బాగానే ఉంటుంది. రండి సార్ మీరు కూర్చోండి, మీకు అన్ని మర్యాద బాగానే ఉంటాయి. అప్పుడు థమ్స్ అప్ పెప్సీ అన్నీ వస్తాయి, చాయ్ సార్ ఏం కావాలి అని అడుగుతారు. ఇంకా ఎప్పటిదాకా
అన్నీ అయిపోయినాక ఎంగేజ్మెంట్ దాకా అడుగుతారు. ఎంగేజ్మెంట్ అయిపోయినాక ఇంకా మీడియేటర్ వాళ్ళు చూడరు. ఇంకా అయిపోయింది కదా, అయిపోయింది ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటే అవసరం లేదు ఇంకా ఎంగేజ్మెంట్ అబ్బాయి అమ్మాయి ఇట్లా ఫోటో పెట్టి దిగాక అక్కడ నుంచి అంతే ఎగ్జిట్, ఇక అక్కడనే ఎగ్జిట్ అవుతారు. ఇక మీడియేటర్ అక్కడ ఎగ్జిట్ అయిపోతాడు అన్నట్టు. అసలు ఏంట్రా వీళ్ళు పిలవట్లేదు చూడట్లేదు అంటే లేదు సార్ మేము కొంచెం బిజీ ఉన్నాం వీళ్ళతో, వాళ్ళతో, మా వాళ్ళు పిలుస్తున్నారు. అప్పుడు మనం మాట్లాడిదామన్నా మనతో మాట్లాడరు అప్పుడు. ఓకే. అంతకుముందుకేమో ఇక మనతోనే కూర్చుంటారు, మనతోనే ఉంటారు. సార్ మీరు ఎట్లా అంటే అట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం, అమ్మాయి వాళ్ళకు మీరు ఎట్లా చెప్తే అట్లా, అబ్బాయి వాళ్ళకి మీరు ఎట్లా చెప్తే అట్లా, అది అని అట్లా అన్నీ చెప్తారు. ఎంగేజ్మెంట్ కాగానే కథ మీడియేటర్ని పక్క పెట్టేస్తారు. ఇంకా అప్పుడు మనం మాట్లాడదామన్నా సార్ మాకు బిజీ ఉన్నా కొంచెం వెళ్ళేది ఉంది, అది చూసుకోవాలి, ఇది చూసుకోవాలి అంటే మేము కూడా ఏం చేస్తామంటే ఈ ఎంగేజ్మెంట్లోనే మాకు ఏదైనా ఫీజు ఇచ్చేవాళ్ళంటే ఎంగేజ్మెంట్ల వరకే ఇచ్చేసారని చెప్తామన్నా. ఓకే. ఆ ఫీజు కోసం మాట్లాడరా లేకపోతే దీనికోసం మాట్లాడరా కథమైపోతుంది. ఇంక అప్పటి నుంచి ఫోన్లు బంద్, వాళ్ళు బంద్. ఓకే. మళ్ళీ ఎప్పుడన్నా ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఉంటుందా మీది? రీఎంట్రీ అంటే ఏమైనా గొడవ అయినప్పుడు రీఎంట్రీ ఉండాలి. సార్ మీరు చూపించినారు మరి అమ్మాయికి ఇట్లా, అమ్మాయి ఇట్లా అంటుంది, అబ్బాయి ఇట్లా అంటున్నారు అంటే అప్పుడు మనం మళ్ళీ రీఎంట్రీ అప్పుడు యాదకి వస్తుంది వాళ్ళకి. అప్పటిదాకా మీటర్ యాదకి రారు. ఇంకా సరే పెళ్లికి వస్తారా, పెళ్లి చూపించారు కాబట్టి ఒక కార్డు ఇచ్చిపోతారు. ఇక ముఖాన్ని ఇట్లా వేసిపోతారు కార్డు, రండి సార్ రావాలి సార్ అని చెప్తారు. ఓకే వస్తాం. తర్వాత ఇంకా అసలు యాదే ఉండదు. ఎప్పుడైనా గొడవలు అయినప్పుడు మాత్రమే మీటర్ అవసరం ఉంటుంది వాళ్ళకి. మళ్ళీ మధ్యవర్తి వచ్చి అప్పుడు మీ మీద ఎవరైనా వస్తారు, అప్పుడు ఏం సంబంధం చూపించినావు అది ఇది అని చెప్పేసి మేము చెప్తాము. అప్పుడు సార్ మీరు చూపించాం, మేము మీరు పరిచయం చేసుకున్నాం, పరిచయం వరకే మా వంతు, మీరు అన్ని మీరు చూసుకోవాలి. మాకు ఆప్షన్ కూడా మాది అదే, పరిచయం మా వంతు, పరిచయం మీ వంతు, మా మీ మ్యారేజ్ మీరు అంతే. అది పెట్టేస్తాం ఫస్ట్. కాకపోతే ఏంటంటే చెప్తాము అన్ని పరిచయం చేపిస్తాం, ఇక్కడ వల్ల పరిచయం చేపిస్తాము, అన్ని మాట్లాడుకుంటారు అంటే అవుతుంది. మనం వరకు మీటర్ ఏంటంటే ఇద్దరు వ్యక్తులను కలపాలని చూస్తాడు ఒకటి. ఎప్పుడు కూడా విడిపోవాలని ఎప్పుడు చూడడు. అది ఎక్కడ ఫెయిల్ అవుతుంది అంటే ఈ కొన్ని వాళ్ళ ఆలోచనల తర్వాత ఫెయిల్ అయిపోతుంది, వేరే విషయం. కానీ ఇది మీడియేటర్ ఎక్కడ ఉన్న ఎగ్జిట్ అవుతుంది అనేది ఇది. ఓకే. అది అలా రీఎంట్రీ ఇస్తారు. గొడవలు వచ్చినప్పుడు లేకపోతే ఎప్పుడు వాళ్ళకి యాదకి వచ్చినప్పుడు ఫోన్ చేస్తారు. మంచిగా ఉన్న వాళ్ళు మాత్రము మంచిగా సంబంధం చూపించినప్పుడు సార్ మంచిగా ఉన్నారు సార్, ఎట్లా ఉన్నారు, కాల్ చేస్తారు, అడుగుతారు. మా తరపు నుంచి మీకు సంబంధాలు వస్తాయి సార్, అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు, మంచిగా మాట్లాడతారు. ఓకే. మంచిగా అన్నీ బాగుంది. ఓకే. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ లవ్ దాంట్లో మనం మాట్లాడితే చాలామంది, కొంతమంది లైక్ 5 ఏళ్ళు ప్రేమించుకున్న వాళ్ళు, 10 ఏళ్ళు ప్రేమించుకున్న వాళ్ళు, వీళ్ళంతా ఉంటారు. సరే పేరెంట్స్కి చెప్తారు, ఓకే అయిపోతుంది. కానీ కరెక్ట్ హారోస్కోప్ జాతకాలు చూసినప్పుడు మిస్ మ్యాచ్ అవుతుంది. వాళ్ళు లవ్ మ్యారేజ్ లవ్ చేసుకుంటప్పుడు ఇవన్నీ చూసుకోరు కదా, ఇవన్నీ చూసుకోరు. కానీ ఇప్పుడు పెళ్ళికి వచ్చే వరకు చూసుకోవాలి కదా. చూసుకోవాలి. మరి కలవనప్పుడు ఎట్లా వాళ్ళు ఏం చేస్తారు అసలు? వాళ్ళ గతి ఏంది? ఏం చేస్తారు అంటే ఇక జాతకాలు కలవకుండా వాళ్ళు ఇక పెళ్ళ మీద చూసి చేసుకుంటారు. చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. జాతకాలు కలవకపోయినా పెళ్లి చేసుకోవచ్చు. వాళ్ళకి ఏమైనా అవుతుందా ఫ్యూచర్లో? ముందు ఏం కాదు. మా భార్య నేను జాతకాలు కలవకుండా పేరు మార్చి చేసుకున్నా. 20 ఏళ్ళు అవుతుంది. ఏమేమి 2 కొడుకులు పుట్టారు. సరే ఇదైతే ఇది పక్కా ట్రైలర్లో ఉండాలి ఇది పాయింట్. సో జాతకాలు కలవకపోయినా మనము కొన్ని చిన్న చిన్న చేసుకొని పెళ్లి చేసుకోవచ్చు. సో ప్రేమించుకున్న అమ్మాయి అబ్బాయి మీరు నిజమైన ప్రేమ అయితే జాతకాలు అవసరం లేదు. అవసరం లేదు. దానికి రెమెడీస్ ఉన్నాయి, చేసుకోవచ్చు అవి కూడా. ఓకే. ఇట్లా అయితే ఇంకొంతమంది ఎక్కువ ప్రేమించుకుంటారు. అది వాళ్ళ ఇష్టమా నేను చెప్తాను. ఓకే ఓకే ఓకే. ఇవి ఉంటాయి కదా, అంటే లవ్ టు అరేంజ్డ్ వెళ్ళినప్పుడు, ఇప్పుడు సపోజ్ ఒక రెడ్డిల అమ్మాయి ఒక బాపన అబ్బాయిని అట్లా పెళ్లి చేసుకున్నప్పుడు కల్చరల్ డిఫరెన్స్ ఉంటుంది. వీళ్ళ రెడ్డిస్ పెళ్లి డిఫరెంట్గా అయిపోతే వీళ్ళ పెళ్లి డిఫరెంట్ అవుతుంది. ఈ కల్చరల్గా వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని క్లాషెస్ అవుతాయి. అది ఎట్లా హ్యాండిల్ చేసుకుంటే బెటర్? అంటే అప్పుడు డామినేషన్ అట్లా ఎట్లుంటుంది అంటే, అప్పుడు అబ్బాయి వాళ్ళ నుంచి ఉందనుకో, సపోజ్ అబ్బాయి రెడ్డిస్ అనుకుందాం, మేము ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకుంటాం మ్యారేజ్, మా కల్చర్లో మేము చేసుకుంటామని వాళ్ళు అంటారు. అమ్మాయి వాళ్ళు లేదు, అమ్మాయి వాళ్ళు డామినేషన్ ఉంటే అమ్మాయి వాళ్ళు మా కల్చర్లో మేము ఎట్లా ఉంటే మా పద్ధతి ఎట్లుంటే అట్లా చేసుకుంటామని వీళ్ళు అంటారు. ఆడ ఏంటంటే కాంప్రమైజ్ కావడం. ఇంకా అమ్మాయి వాళ్ళు కానీ అబ్బాయి వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ తరపు నుంచి ఎట్లుంటే అట్లా, వీళ్ళ తరపు నుంచి ఎట్లుంటే. అంటే ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ కూడా పిల్లల్ని కలపాలి, అంతే, ఆ టైప్లో చూడాలి, అంతే. అంతేగాని మన మాట నెగ్గాలి అంటే కష్టం లేదు.
అట్లా మైండ్ సెట్ మార్చుకోవాలి. ఎవరో ఒకరు మార్చుకోవాలి కదా, మార్చుకుంటేనే మంచిగా ఉంటుంది. మార్చుకుంటేనే మంచిగా అయితే ముందుకు వెళ్తుంది, లేకపోతే మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఇంకా ప్రేమించుకుంటూనే ఉంటారు ఇంకా. ఓకే, నార్మల్గా సార్ నాకు మీ గురించి తెలుసుకోవాలండి. నార్మల్గా మీరు ఆల్ కైండ్స్ ఆఫ్ పెళ్ళిళ్ళు చేస్తారా? నార్మల్గా మీరు ఎంత ఒక పెళ్ళికి ఎంత తీసుకుంటారు ఛార్జ్? అంటే మా విశ్వ బ్రాహ్మణ్స్లో మేము చేసేది ఎక్కువ విశ్వ బ్రాహ్మణ్స్లో. ఓకే. విశ్వ బ్రాహ్మణ్స్లో ఎట్లా అంటే ఒక 20,000 నుంచి 15,000 దాకా ఇస్తారు. ఓకే. మంచి ఉంటాయి. మిడిల్ క్లాస్లో అయితే తక్కువ ఇస్తారు. మీరు అన్ని సపోర్ట్ చేస్తారా? అన్ని సపోర్ట్ చేస్తాం. ఇంకా లేని వాళ్ళకైతే మేము ఇంకా తక్కువ తీసుకుంటాం. కొంతమంది అంటే లైక్ ఈ ఫీల్డ్లో ఉన్న పంతులు చాలా రిచ్ ఉంటారు, చాలా ఫుల్ సంపాదిస్తారు. అది ఎంతవరకు మీరు చెప్తారు? ఉంటారు అంటే ఉన్నారు, అట్లా ఉన్నారు, ఇట్లా ఉన్నారు. కమర్షియల్గా బాగా తీసుకుంటారని నేను విన్నాను. చెప్తున్నా కదా, కమర్షియల్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు, తక్కువ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే. ఇక దాంట్లో పోతే అది మళ్ళీ వేరే ఫీల్డ్ అది. అయితే నేను ఒకసారి పెళ్ళికి వెళ్ళినప్పుడు పంతులు తొందర నేను వెళ్ళిపోవాలి, ఇంకో పెళ్లి చేయాలి అంటారు. అంటే రోజులా ఒక 2-3 పెళ్ళిళ్ళు చేస్తారు. అంటే విశ్వ బ్రాహ్మణ్స్లో సాధ్యం కాదు. వేరే కులాలలో రెడ్డిస్ కానీ ఇక్కడ వేరే కులాలు వాళ్ళ 1 hour 1.5 hour పెళ్ళి అయిపోతుంది, వేరే మ్యారేజ్కి వెళ్ళొచ్చారు. అంటే పంతులు అట్లా వెళ్ళొచ్చా? వెళ్తారు. అట్లా కార్యక్రమాలు అన్నీ అయిపోతాయి ఇక్కడ, పెళ్లి మ్యారేజ్ అవన్నీ వేరే కార్యక్రమాలు అన్నీ ముగించుకొని వేరే దగ్గర కూడా వెళ్తారు. అట్లా 1.5 hour పెళ్లి చేసినప్పుడు ఎంత ఇస్తారు వాళ్ళకు? ఉంటుంది అదే 30,000 35,000. రెడ్డిస్ కాబట్టి కొంచెం ఎక్కువ ఇస్తారు, కొంచెం తక్కువ ఇస్తారు. వాళ్ళు 10,000 ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అచ్చా. ఓకే. అయితే ఏదైనా లైక్ మీకు సీజన్ అయితే పెళ్ళిళ్ళు ఉన్నప్పుడే మీకు అంతే, మిగతా ఆఫ్ సీజన్ అంతా మీరు ఖాళీగానే ఉంటారు. ఇక ఖాళీ అంటే ఈ మ్యారేజ్ బిల్స్ అవుతున్నాయి కదా చూసుకోవడం. ఓకే. ఈ బ్రోకర్ అనే పదం విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? కొట్టాలనిపిస్తుంది. మరి ఏమనాలి మిమ్మల్ని? మధ్యవర్తులనే అనాలి, మీడియేటర్ అనాలి, మధ్యవర్తి. ఇప్పటి నుంచి అనకండి, అట్లా అన్నారంటే మీకు వరస్ట్ సంబంధం తీసుకొని వస్తారు. ఓకే. మా క్లోజ్ ఫ్రెండ్ మ్యాట్రిమోనీలో పెట్టిండు ప్రొఫైల్. ఓకేనా, మంచిగా వస్తున్నాయి, కొన్ని మ్యాచెస్ అవుతున్నాయి, కొన్ని పోతున్నాయి, అవి అవుతున్నాయి. ఒరిజినల్గా మ్యాట్రిమోనీ డేటా మీరు ఇచ్చే డేటాకి ఎంతవరకు లైక్ కరెక్ట్ ఉంటుంది? ఏంది అసలు? ఏమన్నా మ్యాట్రిమోనీలో వాళ్ళు ప్రొఫైల్స్ ఇస్తారు. వాళ్ళు ఏంటంటే మన ప్రొఫైల్ నచ్చింది అనుకో, మనం ఫీజు కట్టుకుంటారు, వాళ్ళు అమ్మాయితో వాళ్ళతో మాట్లాడిస్తారు, కానీ నీకు ఫ్యామిలీని చూపించారు వాళ్ళు. అవును. మేము అట్లా కాదు కదా, మాది ఎట్లుంటుంది అంటే మాకు ఫీజు కట్టిరు, మేము ప్రొఫైల్ పంపించినాం, తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడిస్తాం, మేము మళ్ళీ ఫ్యామిలీ ఎంక్వైరీ చేస్తాం, ఎలా ఉంటుంది వీళ్ళు ఏంటి ఏం కథ, ఓకే, మనం అన్నీ చెప్పగలుగుతాం. ఓకే. మళ్ళీ వాళ్ళకు కూడా నంబర్స్ ఇస్తాం, ఎంక్వైరీ చేసుకోమంటాం. వాళ్ళ ఒక్కరే ఫ్యామిలీ కాదు, వాళ్ళ చుట్టాల కూడా మళ్ళీ నంబర్స్ ఇచ్చి వాళ్ళకు కూడా ఎంక్వైరీ చేసుకోమని చెప్తాం. ఎందుకంటే పెళ్ళి అంటే ఏదో ఇవాళ వచ్చింది, ఫీజు వచ్చింది, ₹1,00,000 వచ్చినాయి, మేము సంతోషంగా ఉన్నామని, వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. 100 ఏళ్ళు వాళ్ళు మంచిగా బతకాలి వాళ్ళు. అదే కరెక్ట్ పెళ్ళి అంటే. అందుకే ఎంక్వైరీ చేసుకోమని ఖచ్చితంగా చెప్తాం. అంటే మ్యాట్రిమోనీలో వచ్చిన ఎట్లుంది అంటే వాళ్ళు మీరు మాట్లాడుకోండి అని వాళ్ళ ఫ్యామిలీకే ఇస్తారు తప్ప వేరే ఏమి చేయరు. ఇంకా స్కామ్లు కూడా ఎక్కువైతే స్కామ్లు ఉంటాయి. ఇక మళ్ళీ వాళ్ళు వేరే ప్రొఫైల్ పెట్టి డబ్బుల కోసం చేస్తూ ఉంటారు. కొన్ని అట్లా ఉన్నాయి, కొన్ని మంచిగా ఉన్నాయి అందులో దాంట్లో కూడా. ఓకే. నేను రీసెంట్గా ఇది విన్నా, అంటే మీతో ఆల్రెడీ డిస్కస్ చేసిన, ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఏఐ నుంచి కూడా పిక్చర్స్ తీస్తున్నారు. అబ్బాయిలు అమ్మాయిలు వస్తున్నాయి అట్లా. ఇక అమ్మాయి ఫోటో పంపించినప్పుడు వావ్ అంటారు, డైరెక్ట్ చూసినప్పుడు ఏంది ఇలా ఉంది అని అంటారు కదా. అంటే అబ్బాయి వాళ్ళను ఎక్కడ ట్రాప్ చేస్తారు అంటే అబ్బాయి వాళ్ళకి అమ్మాయిలు దొరకట్లేదు ఇప్పుడు. నిజంగా ఉందా ఆ సొసైటీలో ప్రాబ్లం? అదే చెప్తున్నా కదా, ఇప్పుడు తక్కువ శాలరీ ఉన్నది, ఇప్పుడు 40,000 శాలరీ ఉంది, అమ్మాయి దొరకలేదు, అతనికి ఏం చేయాలి? ఈ మీడియేటర్లు ఏం చేస్తారు అంటే వేరే మంచిగా ఉన్న వాళ్ళు ఏం లేదు, కొందరు డబ్బులు సంపాదించుకునే ఆశతోని ఏతో అది డౌన్లోడ్ చేసుకొని అమ్మాయిల ప్రొఫైల్ అవి చేసుకొని వాళ్ళే బయట తయారు చేసి పంపిస్తున్నారు. వాళ్ళకి పంపించి ఏం చేస్తున్నారు, మాకు 10,000 కట్టండి, మీకు ఈ అమ్మాయిని సెట్ చేస్తాం, అది చేస్తాం అని చెప్పేసి వాళ్ళతో ఫీజులు తీసుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళ ఫోన్ ఎత్తారు, ఇంకా వాళ్ళు ఇంకా అది రియల్ కాదు కదా. నిజామైతేనేమో ఫోన్ ఎత్తారు, మాట్లాడతారు. నిజం ఉండదు కదా, వాళ్ళు అంతా ఏఐ, వాళ్ళు బ్యాడ్ డేటా వాళ్ళు తయారు చేస్తారు, ఫోటో వాళ్ళు తయారు చేస్తారు. ఫీజు కడితే ఫీజు ఇవ్వండి, వాళ్ళతో మాట్లాడిస్తామంటారు, వాళ్ళే ఉంటారు మళ్ళీ మాట్లాడిన వాళ్ళు కూడా.
తల్లిదండ్రులకి వాళ్ళే మాట్లాడతారు, మొత్తం మొత్తం హోల్సేల్ వాడే యాక్టింగ్ అంతా యాక్టింగ్ వాళ్ళే చేస్తారు. కాబట్టి 10,000 కొట్టమంటే మాకు మాట్లాడదు కదా అని చెప్పేసి వీడు కొట్టేస్తాడు. అంత తీరైనాక మొత్తం స్కామ్ అని తెలిసిపోతుంది. ఏ వచ్చినాయి కూడా చాలా ఇట్లా అవుతున్నాయి, మోసాలు అవుతున్నాయి. అబ్బా, ఇట్లా మా వాళ్ళకు కూడా అయింది కొంతమందికి. మా ఫ్రెండ్ మా ఆఫీస్లో మా కొలీగ్ ఒకరికి అయింది. ఏదైనా మ్యారేజ్ బ్యూరో అంటే మనం వెళ్ళాలి, వాళ్ళ ఆఫీస్ చూడాలి, ఫస్ట్ వాళ్ళని కలవాలి, ఇమ్మీడియట్గా కలవాలి, దగ్గర ప్రొఫైల్స్ ఏమున్నాయి అవి చూడాలి, చూసి వాళ్ళకి సరే ఫీజు అది తర్వాత విషయం అది మాట్లాడుకోండి. కానీ ఇమ్మీడియట్గా ఉంటే మీకు పక్కా ఉంటుంది. మ్యాట్రిమోనియల్ అనేది అది మీకు అది మేమేం చెప్పాలని దాని గురించి. ఇప్పుడు నార్మలీ అంటే అంటే నేను లైక్ నేను ఒక మిడిల్ క్లాస్ ఈ ఫ్యామిలీ నుంచి వచ్చినోని, ఈ స్టైల్లో నేను పెళ్ళి చూసినోని, నేను ఇలా చాలా పెళ్ళిళ్ళ ఎందుకో గొడవలు అవుతుంటాయి. ఏదో ఒక పాయింట్లో ఎక్కడో ఒక దగ్గర ఎవడో ఒకటి గొడవ చేస్తుంటారు. ఇట్లా గొడవ ఏదో దిష్టి చుక్కలా కదా. అంటే పెళ్ళి చేసుకునే వాళ్ళు మా గొడవ పడరు, వచ్చిన బంధువులు ఉంటారు చూసినావా, వాళ్ళు ఎక్కడో తీస్తారు. నాకు అన్నంలో అది పెట్టలేదు, నాకు నెయ్యి వేయలేదు, నాకు ఎదుర్కోళ్ళ కాడ షెల్ల కప్పలేదు, టవాల్ కప్పలేదు, అది మనసులో పెట్టుకొని వాడు ఎక్కడనో కొద్దిగా గొడవ చేయడానికి అది ఉంటాయి, చిన్న చిన్నగా అయితేనే ఉంటాయి అవి. ఓకే. ఈ మొత్తం మీ జర్నీలో లైక్ మీతోని మీకు ఎవరు సపోర్ట్ ఉండే ఇదంతా లైక్ ఎట్లుంటుంది? నేను విన్నదైతే మీకు ఫోన్స్ వస్తూనే ఉంటాయి అని నేను విన్నా. మీకు ఇరిటేషన్ రాదా? వస్తుంది, ఎందుకు రాదు. అంటే చేస్తూనే ఉంటారు కదా ఫోన్లో, ఆల్లో ఇలా చేస్తూనే ఉంటారు, చేస్తారు. మళ్ళీ జాతకాలు అడుగుతారు. జాతకాలు ఎవరన్నా నార్మల్లీ ఇట్లా ఫోటో జాతకం పంపించినప్పుడు అబ్బాయిది అమ్మాయిది మీరు నార్మల్ జాతకం చూడడానికి ఎంత ఎంత ఛార్జ్ చేస్తారు? అంటే తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్కువ ఛార్జ్ చేయను. ఎవరన్నా కొత్త వాళ్ళు అయితే నార్మల్ మీ ఫీజు అయితే మీరు తీసుకొని చూసి మీరు చెప్తారు. ఇప్పుడు ఈ గణాలు అవి అంటారు కదా, దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? లైక్ ఎన్ని కలవాలి అట్లా ఇట్లా అని అన్నీ చూస్తారు కదా. అంటే గుణాలు అనేవి ఉంటాయి, అందులో చాలా ఉన్నాయి. మనము ఒక్కటి కాదు, అట్లా చాలా గుణాలు ఉంటాయి. ఇక గుణాల్లోకి వచ్చి 18 కంటే ఎక్కువ ఉండాలి, 18 కంటే ఎక్కువ ఉండాలి. అమ్మాయి నచ్చి లేకపోతే అబ్బాయి నచ్చి 18 కంటే తక్కువ ఉండి బట్ మాట్లాడుకున్నప్పుడు వైబ్ అంతా మ్యాచ్ అయింది అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళకి ఏమైనా రెమెడీస్ ఉంటాయా? ఉంటాయి. దాంట్లో అదే పేరు మార్చుకోవడము, పేరు అబ్బాయి పేరు మార్వము, అమ్మాయి పేరు మార్చి తగిన జాతకం సెట్ చేసి మళ్ళీ దానికి తగ్గట్టు మళ్ళీ దానికి పూజలు అవి చేయడం వస్తుంది. ఓకే. ఇట్లా మీకు ఇట్లా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎవరైనా చూసి కాంటాక్ట్ అయితే మీరు లైక్ అవి చెప్పగలుగుతారా? లైక్ ఏంది 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 అట్లా చెప్పగలుగుతామని. ఓకే ఓకే ఓకే. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, తీసుకొస్తాను. బట్ ఇప్పుడు మీరు ఇరిటేషన్ వస్తుంది, కాల్స్ వస్తూనే ఉంటాయి, వాడు అదంటాడు ఇది అంటాడు అట్లా ఇట్లా చిన్న చిన్నవి కూడా చెప్తుంటారు. ఈ టైంలో మీకు ఎవరు పర్సనల్గా మీకు ఎవరు సపోర్ట్ చేసారు? మా వైఫ్ సపోర్ట్ చేస్తారు. మీ అంటే దీంట్లోనే ఉన్నారా వాళ్ళు కూడా? అంటే ఉంటుంది, ఆమె కూడా చాలా సంబంధాలు కలిపింది, చూసింది, ఆమె కూడా సపోర్ట్ చేస్తుంది బాగా. ఓకే. చెప్తా ఉంటుంది, కొన్ని ఆమె కూడా అటెండ్ చేస్తుంది కాల్స్. ఓకే. మాట్లాడుతుంది. ఇద్దరు సేల్స్ పర్సన్స్. ఓకే. ప్రతి అమ్మాయికేమో 25 లోపల చేసుకోవాలి, లేకపోతే 30 ఏళ్ళు వస్తున్నాయి ఇంకెప్పుడు చేసుకుంటావు ఇట్లా ఒక ప్రెషర్ ఉంటుంది. అబ్బాయికేమో ఇంకా గాడిదలాగా ఎన్ని రోజులు ఉంటావు ఇట్లా పెళ్ళి చేసుకో, 30 ఏళ్ళు వస్తున్నాయి మొడ్డి కింద, అదే వానికి ప్రెషర్ ఉంటుంది. ఈ ప్రెషర్ మధ్యలో కొంతమంది ఏదో ఒకటి అని చెప్పి చేసేసుకుంటారు. అట్లాంటివి ఏమన్నా వచ్చినాయా మీకు? చాలా ఉన్నాయి. ఇప్పుడు 88, 87 అమ్మాయిలు కూడా ఉన్నాయి. 88, 87 అంటే వాళ్ళ 35, 36 అబోవ్ కూడా ఏజ్ కాకుండా అమ్మాయిలు ఉన్నారు. అబ్బాయిలు కూడా 78, ఇంకా అబ్బాయి పెళ్లి కాలేకుండా వాళ్ళు కూడా ఉన్నారు. 78 దాదాపు 46 ఇయర్స్ వాళ్ళు కూడా అబ్బాయిలు ఉన్నారు. అంటే వాళ్ళకి ఎక్కడ ఎందుకు అయితే లేవు అనేది ఒక సమస్య ఇందులో కూడా ఉన్నాయి. ఇప్పుడు అబ్బాయిలు ఎక్కువ అంటే సంతానం ఎక్కువ ఉండి అట్లా కొందరు లేట్ అవుతుంది. అంటే తండ్రి వాళ్ళ చిన్న ఉన్నప్పుడు చనిపోయి అట్లా కొన్ని ఫ్యామిలీ ఉన్నాయి. ఇంకా కొన్ని ఫ్యామిలీ ఎట్లున్నాయి అంటే లేట్ కావడానికి కారణం ఇలా స్టడీ అయిపోయేసరికి 24, 25 అవుతుంది. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకు జాబ్ సెట్ కావడానికి ఒక 28, 29 అబ్బాయిలకు వాళ్ళకు వచ్చేస్తుంది. నెక్స్ట్ 1 year తర్వాత 30 వస్తున్నాయి వాళ్ళకి అప్పటికి మళ్ళీ 60,000, 70,000 ఉంటాయి శాలరీస్.
చూడడానికి పోతే ఇప్పుడే 60,000 మళ్ళా కొత్త కొత్త జాబ్లు మొన్ననే ఎక్కిండి ఆయన సంవత్సరం కూడా కాలేదు అని అట్లా లేట్ అయ్యేవి ఉన్నాయి. ఓకే, అట్లా లేట్ అయ్యి కొన్ని ఉన్నాయి. అమ్మాయిలకు ఎట్లున్నాయి అంటే అమ్మాయి వాళ్ళకు తల్లిదండ్రులతో కొన్ని లేట్ అవుతున్నాయి. తల్లిదండ్రులతోనే లేట్ అవుతున్నాయి అంటే పట్టించుకోరా అంటే ఎట్లా లేట్ అవుతుందో చెప్తాను అది. ఇప్పుడు వాళ్ళు జాబ్లోకి వెళ్తున్నారు, అమ్మాయి వాళ్ళు జాబ్లోకి వెళ్ళి జాబ్ చేస్తున్నారు. జాబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు శాలరీ ఇస్తున్నారు. ఓకే, అమ్మాయి వాళ్ళు శాలరీ ఇచ్చి తల్లిదండ్రులకు ఇస్తున్నారు. అంటే కొన్ని ఫ్యామిలీ గురించి చెప్తున్నారు. ఓకే ఓకే, నాకు అర్థమైంది. అట్లా ఇవ్వడం వల్ల ఇప్పుడే వీళ్ళు అప్పుడే కూతురు పెళ్లి ఇన్కమ్ ఆగిపోతుంది. కొందరు అట్లా ఆ ఫ్యామిలీస్ ఉన్నాయి. కొన్ని ఫ్యామిలీ ఏమో సరే మా అమ్మాయి జాబ్ వచ్చింది సరే చేద్దాంలే అని కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి. కొన్ని ఫ్యామిలీస్ ఇట్లా ఆలోచన చేస్తుంది. ఇట్లా అంటే మొన్ననే ఎక్కింది, ఒక 1 year కూడా కాలేదు జాబ్ చేయబట్టి, కానీ ఒక 2 నెలలు ఆగుదాం ప్యాకేజ్ మంచిగా ఉందని అట్లా కొన్ని ఫ్యామిలీస్ అట్లా లేట్ అవుతుంది. నేను వన్ ఆఫ్ మై కొలీగ్ డివోర్స్ అయిపోయింది, సీనియర్ పర్సన్. ఆయన ఇంటికి ఇట్లనే ఒకసారి పార్టీకి వెళ్తే చెప్పిండు, ఇట్లా సింగిల్ లైఫ్ ఉండలేకపోతున్నా, చాలా కష్టం సింగిల్గా ఉండడం అదేనంటారు. యూత్ అందరేమో సింగిల్గా ఉండాలి అది ఇది అని వాళ్ళు ఇట్లా ఇదంటారు. ఈ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఏమో అట్లా మాట్లాడుతుంటారు. యూత్ నిజంగా దీన్ని ఎట్లా తీసుకోవాలి? సరే ఇప్పుడు యవ్వనం ఉన్నది, కొంచెం చాత్ నచ్చున్నది, జాబ్ చేసుకుంటున్నావు, వంట చేసుకుంటున్నావు, లేదు బయట ఇంటున్నావు. రేపు కొంచెం ఏజ్ పైన పడిన తర్వాత తోడు అవసరం. అవును, ఎవరికైనా తోడు అవసరమే, చేసుకోవాల్సిందే. అయినా ఫస్టా సెకండా అది వేరే విషయం, చేసుకోవాల్సిందే. ఎప్పటికైనా సెకండ్ మ్యారేజ్ చేసుకోవాల్సిందే. ఓకే, ఇంకొంచెం కాన్వర్జేషన్స్ ముందుకు తీసుకెళ్లే ముందు మీ సతీమణి గారిని కూడా మనం జాయిన్ చేసుకుందాం. అన్ని విషయాలలో అబ్బాయిలు చాలా లోపల కుమిలిపోతుంటారు, వాళ్ళకి చెప్పుకోవడానికి రాదనమాట. ఏజ్ వచ్చింది, జాబ్ వచ్చింది, పెళ్లి చేసుకో, ఇద్దరు కలిసి గ్రో అవ్వండి. కానీ నువ్వు గ్రో అయినాకనే నేను పెళ్లి చేసుకుంటా అనేది పెళ్లి పనికిరాడు. అంటే పెళ్లికి పనికిరాడంటే సెక్షువల్గా పనికిరాడు. ఓకే, ఆ విధంగా కొంతమందికి అబ్బాయిలకు అమ్మాయిలు దొరకట్లేదు. చెప్తాను, బ్రాహ్మిన్స్కి, వైష్ణవులకి, కుమ్మటులకి, రెడ్డిస్కి కూడా దొరకట్లేదు. ఓకే, అబ్బాయిలకి అబద్ధాలు ఆడైన ఒక పెళ్లి అయ్యండి అని చెప్పేసి దానికి ఆ స్టేట్మెంట్ ఈ జనరేషన్ లో పనిచేస్తుందా ఇప్పుడు? అస్సలు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళని అందరు పట్టించుకుంటారు. నిజానికి అందరూ ఒకలా ఉంటారు కదా, అందరూ షారుఖ్ ఖాన్ లాగా నాగ చైతన్య లా ఉండరు కదా. మళ్ళీ కింద కామెంట్లు పెడతాయి, వచ్చాడు రా చెప్తున్నాడు రా అంటారు.